పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి లైఫ్ లో ఏ ఆపద ఉన్నా ఏ సమస్య వచ్చినా మనం ఫస్ట్ ఆ దేవుడిని కోరుకుంటాం, దేవుడిని తలుచుకుంటాం. ఆ దేవుడు రావడం కొంచెం లేట్ అయితే నెక్స్ట్ మనందరికి గుర్తొచ్చేది మన పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి ధైర్యం ఏ కనెక్షన్స్ లేని ఒక సామాన్య నాగరికుడికి కూడా నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవడానికి ఆ భగవంతుడు రాకపోయినా పోలీస్ వాడు వస్తాడనే ఒక ధైర్యం నింపే డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. సో అలాంటి ధైర్యం, అలాంటి నమ్మకం మాకు మీ డిపార్ట్మెంట్ మీద ఉంది. సో అలాంటి కర్తవ్యం మీరు నిర్వహిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఫర్ యువర్ సర్వీస్ టు అవర్ కంట్రీ, టు అవర్ స్టేట్, అండ్ we shall be forever indebted to your service. Thank you so much to each and every police officer. Thank you very much. Thank you, sir. Mike. ఓకే, పోలీసు వాళ్ళు ఉంటే కొంచెం టెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా మీరందరూ సుమతి మేడం వీడియో చూసారా రీసెంట్గా? నేను మా ఆఫీస్లో మా టీం అందరం రీసెంట్గా డిస్కస్ చేస్తున్నాం. సుమతి మేడం అండర్ కవర్ వెళ్ళి ఒక వీడియో వైరల్ అయింది. ఏం యాక్టింగ్ చేశారు మేడం దాన్ని. ఆ వీడియో చూసి మీరందరూ తెలంగాణ పోలీస్ అందరూ మీ అందరు రిక్వెస్ట్ మీద మీరు సుమతి మేడం రిక్వెస్ట్ చేయాలి, మా నెక్స్ట్ సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి. మీరు నేను సుమతి మేడం కలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ లో ఒక కేసు సాల్వ్ చేయాలని నా కోరిక. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే సినిమాల్లో మొట్టమొదటిసారి నా కెరియర్ లో నేను ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా చేయబోతున్నాను. సో సజ్జనార్ సార్ వరుస సూపర్ హిట్లు అందించి నన్ను స్టార్ చేసిన ప్రతి పోలీస్ ఫ్యామిలీకి, మీ కుటుంబంలో మీరు వెళ్ళి నా సినిమాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లవ్ యూ టు ఆల్ ఆఫ్ యూ, లవ్ యూ టు ఆల్ ద పోలీస్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నెక్స్ట్ ఇయర్ సినిమాలో కలుద్దాం. పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను.